రీసెంట్‌గా 'జాన్వీ కపూర్‌పై' అయితే క్రేజీ రూమర్ అయితే ఉంది. ఆదర్శంతో కావాలనే సాహసం చేస్తుందా అన్నది ఈరోజు క్రేజీ అప్డేట్ వచ్చింది. ఒక్కో జనరేషన్‌లో ఒక్కో హార్ట్ బీట్ తెలుగులో సినిమాలో మంచి ఫేమ్ అందుకుంటున్నారు. అంటే నార్త్ నుంచి. సో, ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే ప్రస్తుతం టాలీవుడ్ సహా సౌత్‌లో వచ్చిన మొదటి సినిమాతోనే కళ్ళలోన రేపిన బాలీవుడ్ హార్ట్ బీట్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్‌గా హార్ట్ బీట్ 'జాన్వీ కపూర్' అనే చెప్పొచ్చు. తెలుగులో 'మ్యాన్ ఆఫ్ మాసెస్' ఎన్టీఆర్‌తో చేసిన భారీ సినిమా 'దేవరా'తో తెలుగులో సెన్సేషనల్ డెబ్యూ తనిచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత అయితే మరిన్ని ఆఫర్లు తెలుగులో అందుకుంది కానీ ఇప్పుడు క్రేజీ గాసిప్ 'జాన్వీ కపూర్‌పై' వినిపిస్తుంది. సో, 'జాన్వీ కపూర్' ఇప్పుడు తన కెరియర్‌లోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టయితే తెలుస్తుంది. సో, తాజాగా ఈ గాసిప్స్ ప్రకారం 'హార్ట్ బీట్' తమిళ కాంట్రోవర్షియల్ డైరెక్టర్ 'రంజిత్‌తో చేతులు కలిపినట్టు తెలుస్తుంది. 'కబాలీ', 'కాలా' ఇటీవల 'తంగ్లన్' వంటి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ఇటీవల 'బ్యాడ్ గర్ల్' సినిమా విషయంలో ఒక కాంట్రోవర్సీలో కూడా హైలైట్ అయ్యాడు. సో, అయితే లేటెస్ట్‌గా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఓటీటీ ప్రాజెక్ట్ కోసం ఇన్ని రోజులు మంచి బోల్డ్ ట్రీట్ ఇచ్చిన జాన్వి ఆమె చేసే ఆర్ట్ షోకి పూర్తి భిన్నంగా సినిమాలు చేసే రంజిత్‌తో చేతులు కలపడం అనేది ఒక ఊహించని కలయికగా మారిందని చెప్పాలి. మరి ఇదివరకు మరో హార్ట్ బ్యూటీ 'మాళవిక మోహన్' నుంచి ఊహించని పర్ఫార్మెన్స్‌ని రంజిత్ అయితే చూపించాడు. మరి 'జాన్వీ కపూర్‌పై' ఎప్పటినుంచో గ్లామర్ షో కోసం తప్పితే నటిగా ప్రూవ్ చేసుకుందనే మాట లేదు. అందుకే దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడో ఏమో గానీ ప్రస్తుతం ఈ క్రేజీ కలయిక పట్ల హాట్ గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. అన్నట్టు వీరు వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం కలిసి పనిచేస్తున్నారని అయితే తెలుస్తుంది. అందులో భారీ వెబ్ సిరీస్‌ని అయితే చేయనున్నారట. సో, ఇదే 'జాన్వీ కపూర్‌కి' తమిళ డెబ్యూ కూడా అని చెప్పవచ్చు. మరి చూడాలి 'జాన్వీ కపూర్' తమిళ ఎంట్రీ ఎలా ఉంటుందనేది. ఇక ఈ ప్రాజెక్ట్ పక్కన పెడితే గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' సరసన ప్రస్తుతం ఆమె నటిస్తుండగా అంటే 'రామ్ చరణ్' కెరియర్‌లో 16వ సినిమా చేస్తుండగా దర్శకుడు 'బుచ్చిబాబు సన్న' తెరకెక్కిస్తున్నాడు. సో, ఏఆర్ రెహమాన్ అయితే దానికి ఆ మూవీకి అయితే మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరగబోతుందో. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.